గుడిలో జరిగిన గొడవ గురించి ప్రభావతి ఇంటికి వచ్చిన తరువాత బాలుని నిలదీస్తూ ఉంటుంది. ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటావా, ఎంత పొగర్రా నీకు, ఇంత రౌడీయిజం ఏంట్రా అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటే, నా చెల్లి మీద చెయ్యేస్తే ఈ చవటలా చూస్తూ ఊరుకోవాలా అని బాలు అనేసరికి ఇక ప్రభావతికి అనుమానం వస్తుంది. వాళ్ళు మౌనికాని బాగా చూసుకోవట్లేదా అని గట్టిగా అడుగుతుంది. దాంతో బాలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక సత్యానికి కూడా అనుమానం వచ్చి, అమ్మ మీనా నువ్వన్నా చెప్పమ్మా, మౌనికాని వాళ్ళు బాగా చూసుకోవట్లేదా, మౌనిక అక్కడ కష్టాలు పడుతుందా అని సత్యం కూడా అడుగుతూ ఉంటే ఇక మీనా కూడా ఏడుస్తూ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు సంజు మౌనికాన్ని తిడుతూ ఉంటాడు. నిన్ను నేను ఎలా టార్చర్ పెడుతున్నానో, నిన్ను అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకున్నానో అన్ని విషయాలు మీ వాళ్ళకి చెప్పేసి నిన్ను మీ పుట్టింట్లో వదిలేస్తాను పదా అంటూ ఉంటే మౌనిక వద్దండి వద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది. మీకు దండం పెడతానండి, నేను వెళ్ళడం తప్పే, ఇంకెప్పుడు మా వాళ్ళని కలవను, ఈ ఒక్కసారికి క్షమించండి అని ప్రాధాయపడుతూ ఉంటుంది. ఇంతలో మౌనికకి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. దాంతో సంజు ఆ ఫోన్ చూసి, ఇక నుంచి మీ వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్లో కూడా వీల్లేదు అంటూ మౌనిక ఫోన్ని తీసేసుకుంటాడు.